Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. డేట్ కి పోయినప్పుడు నువ్వెంత తిన్నావు, తానెంత తిన్నది, బిల్ ఎంత వస్తుంది, ఈటింగ్ ట్యాక్స్, సీటింగ్ ట్యాక్స్, బ్రీదింగ్ ట్యాక్స్, క్లీనింగ్ ట్యాక్స్, బేరర్ ఇచ్చిన ఎక్స్ట్రా కేర్, అటెన్షన్, స్మైల్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వీటితో పాటు పాష్ గా పోరి ముందర సీన్ ఇచ్చి పరువు కాపాడుకోనికి ఇవ్వాల్సిన టిప్పుతో కలిసి చివరికి బిల్ ఎంత ఇవ్వాల్సి వస్తుందో అని క్రికెట్ మ్యాచ్ లో లాస్ట్ బాల్ కి 4 runs కావాల్సినప్పుడు గుండె ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంటదో అంతకంటే ఫాస్ట్ గా కొట్టుకునే పోరగాడి గుండె సడన్ గా పోరి పర్సు బయటికి తీసి కార్డు ముందర పెట్టి ఐ గాట్ దిస్ అన్నప్పుడు వచ్చే ట్విస్ట్ లో థ్రిల్ ఉంటది చూడు. ఏం ఎక్సైటెడ్ ఉంటది కదా. చదువుకున్నది ఒకటి, ఎగ్జామ్ లో వచ్చింది ఇంకొకటి. ఆ ట్విస్ట్ ఎంత డిసప్పాయింటింగ్ ఉంటుందో. కోవిడ్ టెస్ట్ లో నెగిటివ్ వస్తే నాకు ఇప్పుడు కరోనా వచ్చినట్ట రానట్ట, ఛే ఈ మాత్రం మ్యాథ్స్ నేర్చుకుంటే బాగుండు అని తిట్టుకుని సతమతం అయ్యే ట్విస్ట్ లో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో. ప్రతిరోజు రేడియో సిటీ 91.1 FM లో సిద్ధుగాడు చెప్పే రాంగ్ స్టోరీలా అంతే థ్రిల్లింగ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. రేడియో సిటీ రాంగ్ స్టోరీ ఏం లేదబ్బా, మన సినిమా స్టోరీలను పక్క తీసి దానికి మనదే ఒక స్పెషల్ దర్శకత్వ పర్యవేక్షణం చేసి అదే స్టోరీని తిరగ రాసి నీకు ఒక కొత్త ట్విస్ట్ తోన సరికొత్త స్టోరీని వినిపించడమే రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అయ్యా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, ఇది జస్ట్ తమాషకు మాత్రమే, సీరియస్ గా మాత్రం తీసుకోకండి. డిస్క్లైమర్ అనమాట. అండ్ ఎట్లా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫాదర్ ప్రకాష్ రాజ్ గారు జనాలకి మంచి చేయాలనే పొలిటీషియన్. ఆయన వెనకాల పనిచేసేటోళ్ళది కాన్స్పిరసీస్. నలుగురు కలిసి డబ్బులు కొట్టేయాలని చెప్పేసి ఈయన మీద యాక్సిడెంట్ ప్లాన్ చేస్తారు. అయితే ఇదేం తెలియకుండా కొడుకు రిలేటివ్స్ తోనో చదువుకొని మంచిగా పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అంత లోపల ఇంకొక సీక్రెట్ మిషన్ లో ఉంటాడు. దాని తర్వాత తెలిసే ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఏ మిషన్లు అయితే ఏ విలన్లను చేజ్ చేస్తున్నాడో వాళ్ళే డాడీ కోమల ఓనికి కారణం అని తెలుసుకుంటాడు. వీళ్ళంతా పెద్ద పేర్లు కాబట్టి వీళ్ళని డైరెక్ట్ గా ఫేస్ చేసాడు కష్టం అని చెప్పేసి బ్రహ్మి మావని ఇంట్రొడ్యూస్ చేసి ఆయనని ఇన్వాల్వ్ చేసి బిగ్ బాస్ లాంటి ఆట ఆడి ఆయననే ఫుద్దుని చేసి వీళ్ళందరినీ ఖతం చేస్తాడు. అట్లా కాకుండా మన స్టోరీలా రేడియో సిటీ 91.1 FM లోని రాంగ్ స్టోరీలా ఈ తతంగం అంతా అయిన తర్వాత క్లైమాక్స్ టైంలా హీరో హీరోయిన్ శామ్, ప్రకాష్ రాజ్ అందరికీ తెలిసేది ఏంటంటే ఇది నిజంగానే బిగ్ బాస్ హౌస్ అని. ఇంతసేపు జరిగిందంతా యాక్చువల్ రియాలిటీ కాదు, వర్చువల్ రియాలిటీ అని. బిగ్ బాస్ హౌస్ లో బ్రహ్మి గారు కెప్టెన్ అని, వీళ్ళకి ఇంతసేపు ఇచ్చింది ఇప్పుడు దాకా కంప్లీట్ చేసిందంతా ఒక టాస్క్ అని. ఇప్పుడు టాస్క్ అయిపోయింది కాబట్టి క్లైమాక్స్ లో చచ్చిపోయిన వాళ్ళంతా మళ్ళీ బుట్టొచ్చి లివింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చుంటారు. అప్పుడు బయట నాకు సార్ ఇదంతా వారం అంతా జరిగిన సినిమా స్టోరీ అంతా చూసి జడ్జిమెంట్ ఇస్తారు. కంటెస్టెంట్స్ అందరూ సీక్రెట్ రూమ్ లోకి వచ్చి ఒకరి గురించి ఒకరు చెప్పండి నిజాలు అంటే ఎక్కడి నుంచో సడన్ గా మన సోయలాన్ వస్తాడు. సోను సూదన్ విలన్ గ్యాంగ్ అంతా టాస్క్ పేరుతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిర్రు, వాళ్ళ గురించి చెప్పనికే మంచేం లేదు అంతా సెడ్ అనే అంటే నాకు సార్ ఒక ఆప్షన్ ఇస్తారు. వాళ్ళని మందలించి వాళ్ళకి ఇంకొక పెద్ద టాస్క్ ఇచ్చి వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చే ఆప్షన్ నేను చూస్తా కానీ నువ్వు లోపలికి ఉండి ఇంకొకసారి క్యాప్టెన్ అయ్యే ఆపర్చునిటీ కోసం ఎదురుస్తావా, లేదా 25 lakhs తీసుకుని సొంతంగా నువ్వే ఎలిమినేట్ చేసుకుని బయటకు వచ్చి శామ్తో ఇంకొక సినిమా యాక్ట్ చేసే ఆపర్చునిటీ తీసుకుంటావని అడిగితే ఇప్పుడు లోపల ఉన్న కథ వేరే ఉంటుందని చెప్పేసి సోహెల్ బయటకు వస్తాడు. ఇంకో పక్క పర్ఫార్మెన్స్ అదరగొట్టినందుకు బ్రహ్మి గారు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటారు. ఇది రేడియో సిటీ 91.1 FM లో సిద్ధు గారు చెప్పిన రాంగ్ స్టోరీ. ఇదే సినిమాకి నువ్వు ఇంకొక రాంగ్ స్టోరీ ఇచ్చుకుంటా అంటే @రేడియో సిటీ RJ నా ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఐడీస్ ఎక్కడైనా DM చేసి చెప్పు. సిటీ గంతా ఫడా ఇనిపించేద్దాం. మళ్ళీ రేపు ఇంకొక రాంగ్ స్టోరీతో ముందుకు వస్తా. నెక్స్ట్ నీకోసం ఒక పాట వస్తుంది, ఈయనొచ్చేసి మాట్లాడేసుకుందాం. ఇంకా మస్తు ముచ్చట్లోనే మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను Radio City Podcast.